ఈ సమయమందు మనం అందరం కూడా బైబిల్ గ్రంథం తీసుకుందాం, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 7వ వచనం చదివి మనము ధ్యానిద్దాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను, ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ధన్యుడు. అందరు చెప్పండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య చెప్పిన ఒక అద్భుతమైన ఒక విషయము, ఈరోజు సంఘముగా మనము కూడి వస్తున్నామంటే కారణం ఎందుకంటే యేసు ప్రభు వారు చేసిన గొప్ప త్యాగము, కల్వరి శిలువలో ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఈనాడు పరిశుద్ధ స్థలములో, అది పరిశుద్ధమైన స్థలములో ఈ జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి మనందరము కూడా కూడి వచ్చి ఉన్నాం. సంఘము ఇంకొక విషయం కొరకై కనిపెడుతుంది. ఏంటి ఆ విషయం అన్నప్పుడు, ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు ప్రియ దేవుని సంఘమా. కాబట్టి ఈ త్వరగా రాబోతున్న యేసయ్య ఇక గొర్రె పిల్లగా ఆయన తిరిగి రాబోతున్నాడా? ఇక లోక పాపాన్ని మోయడానికి రాబోతున్నారా? లేదండి. యేసు ప్రభువారు ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు అని ఆయన తొడ మీద రాయబడిందని చెప్పి ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను రాస్తూ ఉన్నాడు. ఆయన రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా, ఆయన మేఘారుడై ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన ఎందుకు ఈ భూమికి వస్తున్నాడంటే సంఘాలని ఆయనతో వెంట పెట్టుకొని వెళ్ళడానికి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఎందుకు వస్తున్నారు? యేసు ప్రభువారు ఎలాగొస్తున్నారు? యేసు ప్రభువారు ఏ సమయంలో వస్తున్నారు? యేసు ప్రభువారు ఎవరిని తీసుకుని వెళ్తారు? యేసు ప్రభువారు ని ఎదుర్కోవాలన్నట్లయితే, ఆయన రాకడలో మనము ఎత్తబడాలన్నట్లయితే ఏమి చేయాలి? ఈ విషయాన్ని గురించి మనము లోతుగా ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిచే విషయాలు బట్టి మనం ఎదురు చూద్దాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన భూమికి రావడానికి ముఖ్య కారణం ఎందుకంటే మనందరము కూడా ఆయన నివసిస్తున్న స్థలములో నివసించాలని. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 6 వచనాలు మీరు చదివి చూసినట్లయితే యేసు ప్రభువారు చెప్పారు, నేను వెళుతున్నాను కాబట్టి మీరు సమాధానము కలిగి ఉండండి, దిగులు పడద్దండి, ధైర్యము తెచ్చుకోండి, ఎందుకంటే నేను మీ కొరకే ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను, మీ కొరకే ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వచ్చాను అని యేసు ప్రభు వారు చాలా చక్కగా తెలియపరిచారు. చూడండి, నేను కూడా సింగపూర్ దేశానికి వెళ్ళాను. సింగపూర్ దేశానికి వెళ్ళిన తర్వాత నా వీసా ముగించక ముందు ఎక్కడికి రావాలి? నా సొంత దేశానికి వచ్చేయాలి. అదే ఇలాగనే దేవుని బిడ్డలారా, మీరు ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము కూడా ఒక వీసా మీద ఈ లోకానికి వచ్చి ఉన్నాము. మనం ఒక యాత్రికులము అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. అందుకని షేక్స్పియర్ చెప్తాడు, ఈ లోకమంతా కూడా ఒక స్టేజ్. ఈ స్టేజ్ లో అనేక నాటకులు, నాటకము చేసేవాళ్ళు లేక నటులు ఇక్కడ నాటకం వేస్తూ మన యాత్ర, మన పాత్ర ముగించిన తర్వాత మన సొంత దేశానికి వెళ్ళిపోవాలి. కాబట్టి మీ స్వంత దేశము ఏది? మీ సొంత దేశము మీరు పుట్టిన ప్రాంతం అనుకుంటున్నారేమో, మీ సొంత దేశము మీరు కట్టిన ఇల్లు అనుకుంటున్నారేమో, మీ సొంత దేశము మీరు పెట్టుకున్న పాస్పోర్ట్ లేకుంటే ఎలక్షన్ ఐడియో లేకుంటే ఇంకొక ఆధార్ కార్డు అనుకుంటున్నారేమో. ఇక మనము శాశ్వతంగా ఈ భూమిలో ఉంటాము అనుకుంటున్నారేమో. లేదు దేవుని బిడ్డలారా, మనము తాత్కాలికంగా ఈ భూమిలో మనము ప్రయాణము చేస్తున్న ఒక యాత్రికులం అనే విషయాన్ని మర్చిపోవద్దండి. ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన ముందుగా వచ్చాడు, ఆయన మన కొరకై చేయాల్సిన పనులన్నీ కూడా ఆయన చేసేసాడు, మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభువందు మరణించిన వాడు పరలోక రాజ్యం వెళ్తాడు. యేసు ప్రభువారిని నమ్మకునే, విశ్వాసించుకునే, నీటి బాప్టిసం తీసుకోకునే, అదేలాగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకునే ఉండేవాడు నరకానికి వెళ్తాడని యేసు ప్రభువారు తెలియపరిచారు.
కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క గమ్యము పరలోకమై ఉన్నదా, మన గమ్యము నరకమై ఉన్నదా అనే విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించి చూడాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఆయన ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో రాస్తూ, నా గురి, నేను గురి వైపే పరిగెడుతున్నాను అంటున్నాడు. నీ గురి ఏమై ఉన్నది? నీ గురి ఈ లోక ప్రకారమైన గురిగా ఉన్నదా? నీ గురి ఆత్మీయమైన గురిగా ఉన్నదని ఒకసారి ఆలోచించి చూడండి. మనం ఒక గురితో పరిగెట్టాలి. ఆ గురి లేనట్లయితే గుడ్డివాడుగా మనము జీవిస్తాము. దేవుని బిడ్డలారా, ఒక గురితో క్రీస్తు వైపు చూస్తూ మనము పరిగెట్టాల్సిన బాధ్యులుగా మనం ఉన్నాము. ఇక నిద్రపోతులుగా ఉండకూడదు, సోమరపోతులుగా ఉండకూడదు. అయితే మనందరము కూడా ఆ గురి వైపు పరిగెట్టే వాళ్ళుగా ఉండాలి. ఆ గురి ఏంటంటే యేసు ప్రభు వారిని ఆయన మేఘాల మీద వచ్చేటప్పుడు ఆయన్ని ఎదుర్కొనే విశ్వాసులుగా, ఆయన్ని ఎదుర్కొనే మన్నా జూబ్లీ సంఘముగా మనము లేవనెత్తబడాలి. ఇంత పరిచర్లు జరిగించి, ఇంత సువార్త ప్రకటించి ఆఖరిగా మీ నా యొక్క జీవితము నష్టమైపోయినట్లయితే ఎంత బాధకరమో ఆలోచించి చూడండి. ఎంత ప్రయాసము ఎంత వ్యర్థమవుతుంది ఆలోచించి చూడండి. దేవుని బిడ్డలారా, మన యొక్క గురి యేసు ప్రభు వారిని దర్శించడానికి. మారునాత అంటారు. మారునాత అనే మాటకి అర్థమేంటంటే ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు. కాబట్టి ఆయన త్వరగా వచ్చుచున్నాడు కనుక మనం ఏం చేయాలి? మనము ఆయన్ని ఎదుర్కొనే సంఘముగా ఉండాలి. కానీ ఇక కొంతకాలం ఇక్కడ ఉందాంలే, ఇక కొంతకాలం ఇక్కడ పడకేసుకొని ఇక్కడ పడుకుందాంలే, ఈ కొంతకాలం ఉద్యోగం చేసుకుందాంలే, ఇక కొంతకాలము ఈ లోకంలో సుఖాలు అనుభవిద్దామనేది కాదు. మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే సంఘముగా ఉండాలి. అందుకని యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను మీ కొరకై స్థలాన్ని సిద్ధపరచడానికి వచ్చి ఉన్నాను. నేను వెళ్తున్నాను మీ కొరకే ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి. కాబట్టి ఎవరు వారు చేసిన పనిని బట్టి వారికి ఆ యొక్క విషయాలు తెలియపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు శిలువలో మరణించిన తర్వాత, ఆయన పునరుత్థానమైన తర్వాత వరకు కూడా ఆయన పరదేశంలో ఉన్నారు. పరదేశి అనేది వెయిటింగ్ ప్లేస్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన కొన్ని పనులు పూర్తి చేయాల్సిన పని ఉన్నదన్నమాట. అపవాది యొక్క కుతంత్రాల్ని ముగింపు తీసుకురావడానికి యేసు ప్రభువారు ఆయన లోకంలో ఆయన మన కొరకే మరణించాడు. ఆయన దగన బలిగా మరణించాడు. ఆయన నీతిమంతమైన రక్తము ద్వారా లోకంలో ఉన్న ప్రతి వారిని కడగడానికి ఆయన సిద్ధపడి ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఆయన 3 రోజులు వెయిట్ చేశాడు. ఆ 3 రోజుల్లో ఆయన పాదాలం వెళ్ళి ఆయన కొన్ని పనులు చేయాల్సినవి పూర్తి చేసుకున్నారు. ఆయన పరదేశంలో ఉన్నాడు. అందుకని సిలువలో ఉన్న ఆ దొంగకన్నాడు, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉందువు. వెరీ క్లియర్లీ, యు విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్. చాలా క్లియర్గా యేసు ప్రభు వారు చెప్పారు. చాలా మందికి ఈ విషయం బట్టి చాలా మందికి ప్రశ్నలు ఉంటాయి. పరదేశి అంటే ఏంటి? పరలోకం అంటే ఏంటి? కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు అపోస్తల కార్యము 1వ అధ్యాయము 10-11 వచనాలు చదివి చూద్దాం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. యేసు ప్రభువారు మరణించి పునరుత్థానమైన తర్వాత 40 రోజులు ఆయన భూమిలో యాత్ర చేశారు. ఆయన అనేకులకి కనిపించారు, అనేకులతో భోజనం చేశారు, అనేకులతో అనేక అద్భుతమైన కార్యాలు చేశారు. ఆ తర్వాత ఆయన ఆ యొక్క గలిలియో ఆ యొక్క ప్రాంతముకు వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రయాణం అవుతున్న సమయంలో ఆయన శిష్యులు ఇంకా అనేకులు ఒకేసారి ఆయన పరలోకపు యాత్రకి వెళ్తుండగా ఆ సమయంలో అందరూ తేరి చూస్తున్నారంట. కొంతమంది చూసినట్లయితే ప్రయాణం అయ్యేటప్పుడు అందరూ కుటుంబంగా వస్తారు. అయ్యో బాయ్, టట్టా బాబాయ్, జాగ్రత్తగా వెళ్ళరండి, త్వరగా రండి అని చెప్తూ పంపిస్తారు. అలాగనే యేసు ప్రభువారు పరలోకపు ప్రయాణం అవుతుండగా ఒక అద్భుతమైన విషయాన్ని చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఏనొక విషయములో ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఆయన మరణముకు ముందే ఎత్తబడాడు అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఎలియా గురించి మీరు చదివినట్లయితే బైబిల్ గ్రంథంలోని ఆయన అగ్ని రథాల ద్వారా అద్భుత రీతిగా పరలోక రాజ్యం ఎత్తబడిన ఒకే ఒక దైవ సేవకుడు, ఒక ప్రవక్త. దేవుని బిడ్డలారా, ఆలోచించి చూడండి. ఆ యొక్క 17-18 అధ్యాయము 1 రాజుల గ్రంథములో మరణము గురించి ప్రార్థన చేసిన అతన్ని దేవుడు మరణము
లేకుండా అగ్ని రథాల ద్వారా ఆయన పరలోక రాజ్యానికి ఎత్తబడినప్పుడు ఎలీషా మిగతా ప్రవక్తలందరూ కూడా చూశారు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. విట్నెస్ లేకుండా, సాక్ష్యం లేకుండా దేవుడు ఏ పని కూడా చేయడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. ఆయన ఏదో ఎలీషా ఒక్కడే చూశాడు కనుక అదేదో రహస్యంగా జరిగిన విషయం కాదు. ఇది యథార్థంగా ప్రజలందరి ముందు జరిగిన ఒక అద్భుతమైన విషయముగా ఉన్నది. యేసు ప్రభువారు ఆయన ఆరోహమై వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులు మిగతా అనేకులు ఆయన కొండ దగ్గరికి వచ్చారంట. యేసు ప్రభువారు ఆయన ఇదో నేను భూమి సమాప్తం వరకు సదాకాలము నేను మీతో ఉంటానని చెప్పి ఆయన ఆరోహమై పరలోక రాజ్యం ఎత్తబడే సమయంలో వీరింకా ఆకాశం వైపు ఆ మేఘాల వైపు చూస్తున్నప్పుడు ఇద్దరు తెల్లటి వస్త్రము ధరించిన వీరు దేవదూతలు అన్నమాట. ఇద్దరు తెల్లటి వస్త్రం ధరించిన వాళ్ళు ప్రకాశిస్తున్నారంట. వాళ్ళు అన్నమాట అంటే గలిలయ ప్రజలారా ఇక ఏంటి ఆకాశం వైపే చూస్తున్నారు. యేసు ప్రభువారు ఆయన సెలవిచ్చిన ప్రకారంగా ఆయన పరలోక రాజ్యానికి ఎత్తబడారు. ఇక్కడ చాలా క్లియర్ గా రాయబడింది, హీ హాస్ గాన్ టు హెవెన్. ఆయన పరలోక రాజ్యంకి ఎత్తబడారు. కాబట్టి ఆయన ఎలాగూ వెళ్ళాడో అలాగనే త్వరగా రాబోతున్నాడు. ఎంత అద్భుతమైన విషయం ఆలోచించి చూడండి. యేసు ప్రభువారు ఆయన వాగ్దానము చేసినట్టుగానే ఆయన త్వరగా రాబోతున్నాడని ఆయన ఆరోహమయ్యే చప్పుడే ఆయన సమయంలోనే ఆయనకి వర్తమానం ఈ లోకానికి వచ్చింది. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 21వ అధ్యాయము 27వ వచనం చదివి చూసినట్లయితే అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. యేసు క్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు ఆయన మేఘారూఢుడిగా తిరిగి రాబోతున్నాడంట. ఈసారి ఎలా వస్తున్నాడు? ద సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ ఇన్ క్లౌడ్ విత్ పవర్ అండ్ గ్రేట్ గ్లోరీ అని రాయబడి ఉంది. యేసు ప్రభువారు వచ్చేటప్పుడు ఇంకా ఆయన సాధారణమైన మన కొరకే మరణించిన యేసు ప్రభుగా రాబోట్లేదు. ఆయన వచ్చేటప్పుడు ఆయన అధికారపూర్వకంగా ఆయన మహిమతో ఆయన మేఘారూపుడిగా దిగి రాబోతున్నాడంట. ఎందుకు మేఘారూపుడు అన్నారంటే అది ఆకాశం నుంచి ఆయన మన మధ్యలోకి దిగి రాబోతున్నాడు. ఇట్స్ వెరీ క్లియర్లీ టెల్స్ us that Jesus is going to arrive from heaven. ఆయన పరలోక రాజ్యం నుంచి దిగి రాబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆయన్ని ఎదుర్కోవడానికి, ఆయన్ని చూడడానికి మనము సిద్ధంగా ఉన్నామా? యేసు ప్రభువారు ఎప్పుడు వస్తారు? ఇది ఒక అద్భుతమైన ప్రశ్న. మళ్ళా నేను వెళ్ళిన సింగపూర్ లో కూడా ఒక సేవకుడు వచ్చి అడిగారు, యేసు ప్రభువారు ఎప్పుడు వస్తారు? బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన ఎలా వస్తాడంటే ఏదో ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి రహస్యంగా కనిపించి ఆ రహస్యంగా ఆయన వెళ్ళిపోతాడని చెప్పట్లేదు. యేసు ప్రభువారు ఆయన మేఘారూపుడై వచ్చేటప్పుడు భూమిలో ఉన్న ప్రతి మానవుడు ఆయన్ని చూస్తారంట. దేవుని బిడ్డలారా, ఆలోచించి చూడండి. భూమి గుండ్రంగా ఉంది, ఒక బాల్ లాగా ఉంటుంది అనమాట. సూర్యుడు ఒక వైపు వస్తే ఇంకొక వైపు వారు సూర్యుడిని చూడలేరు, అక్కడ చీకటి ఉంటుంది. అయితే యేసు ప్రభువారు వచ్చేటప్పుడు ఎలాగుంటదంటే అది ఆలోచించలేనిది, ఊహించలేని ఒక వ్యత్యాసంగా ఉంటుంది. ఎందుకంటే మనుషులందరూ కూడా ఒకేసారి ఆయన చూస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరూ కలిసి ఒకేసారి ఆయన్ని చూస్తారంట. ఆయన మేఘారూపుడిగా ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన మేఘారూపుడిగా రాబోతున్నాడు. తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదివిందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఇక్కడ చాలా క్లియర్ గా ఇవ్వబడింది. అందరూ నా వైపు చూడండి. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది ఏంటంటే యేసు ప్రభువారు ఆయన పరలోక రాజ్యం చూస్తున్నాడంట. ఫర్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ విల్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. అంటే పరలోక రాజ్యం చూస్తున్నాడు. ఆయన వేరే ఎక్కడి నుంచి రావట్లేదు. చాలా క్లియర్ గా బైబిల్ అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఆయన పరలోక రాజ్యం దిగి వచ్చేటప్పుడు ఆ యొక్క ప్రధాన దూతలు వాళ్ళు బూరని వదులుతారు అనమాట.
ఇదిగో యేసయ్య వస్తున్నాడని ఆ బోర ఊదినప్పుడు ఆలోచించి చూడండి, ఆకాశం సౌండ్ బాక్స్ లో ఎలాగ అదరుతుందో అలాగ అనిపిస్తుంది అనమాట. ఒకసారి అలాగనే నాకు పెళ్ళి అయిన తర్వాత ఈ అమలాపురం విషయం నాకు తెలియదు. ఏమైందంటే మా యొక్క మామయ్య ఇంట్లో పడుకొని ఉన్నాను రాత్రి. ఆ రాత్రి మంచి వర్షం వస్తుందన్నమాట. ఉరుములు మెరుపులు బుడుబుడు బుడుబుడు అంటున్నాయి ఆకాశంలో ఏదో బాంబులేసి యుద్ధం చేస్తే ఎలాగుంటుందో అలాగుందనమాట. నాకు మధ్యరాత్రులు లెగిసి కూర్చొని అందరు వెళ్ళిపోయారేమో, నేను ఇక్కడ ఉండిపోయానేమో అని బాధపడిపోతున్నాను. ఎంత బాధ అయిపోయిందంటే అందరు వెళ్ళిపోయారేమో, పెద్ద శబ్దం వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మా ప్రాంతంలో ఇలాంటి శబ్దాలు వైబ్రేషన్స్ ఉండవు అనమాట. ఈ యొక్క సముద్రంలో వెళ్ళి ఆ యొక్క పిడుగులు పడిపోతున్నప్పుడు ఆ శబ్దానికి ఏమవుతుందంటే వైబ్రేషన్స్ వచ్చాయన్నమాట. నాకు భయం అయిపోయింది. అయ్యో అందరు వెళ్ళిపోయానేమో, నేనే పాపం చేసానేమో, నేను ఇక్కడ విడవబడిపోయానేమో అనేసి బయటకు వచ్చి చూసుకుంటున్నాను. పడుకున్న వాళ్ళందరినీ చూస్తున్నాను. ఓ వీళ్ళు కూడా నాతో ఉండిపోయారు అనుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత నా భార్యను చూశాను. ఓ నువ్వు కూడా ఇక్కడ ఉండిపోయావా అనుకున్నాను. ఆ తర్వాత ఆవిడని లేపి అడిగాను, యేసు ప్రభు వచ్చేసారేమో అన్నప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నేను పుట్టింటాల నుంచి ఇలా చూస్తున్నాను అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కంగారు వచ్చేసింది. ఈ శబ్దాలు ఎక్కువ చూసినప్పుడు నేను భయపడిపోయాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు బోర ఊదబడుతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆయన చెప్పిన మాట ఆయన ఎప్పుడు కూడా మారదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు జన్మిస్తాడు, ఆయన పాపుల కొరకై వస్తాడు, పాపుల కొరకై ఆయన మరణిస్తాడనేది ఎంత సత్యమో, యేసు ప్రభు వారు త్వరగా రాబోవడము అంత సత్యము. దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు ఆ విషయమై మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆయన మేఘారూపుడుగా రాబోతున్నాడు, బోర శబ్దముతో రాబోతున్నాడు. అది మాత్రం కాకుండా ఆయన వస్తున్నప్పుడు కొన్ని కోట్ల దేవదూతలు, కొన్ని బిలియన్స్ ఆఫ్ ఏంజల్స్, ఆయన ఏంజల్స్ తో, ఆయన దేవదూతలతో ఆయన దిగి రాబోతున్నాడంట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, మరణించిన వాడు మొట్టమొదటికి లెగిస్తాడంట. మన సంఘము లేకపోతే ఈ లోకములో ఉన్న సర్వలోకములో ఉన్న సంఘాలు యేసు ప్రభుని స్వరక్షకుడిగా స్వీకరించి మరణించిన వారు, నీటి బాప్టిసం పొందుకున్న వారు, యేసు ప్రభు కొరకే నీతిమంతమైన జీవితాన్ని జీవించిన వాళ్ళు, ఆ తర్వాత మరణాన్ని పొందుకున్న వాళ్ళు, భూస్థాపన చేయబడిన వారు ఏమవుతారు తెలుసా? వారు వెంటనే ఆ బోర శబ్దం వెంటనే వారు లెగిసి యేసు ప్రభు వారిని ఎదుర్కోవడానికి వెళ్తారట. హల్లెలూయా, హల్లెలూయా. దానికన్నా అదృష్టమైన విషయం ఏముంది? దానికన్నా ధన్యకరమైన జీవితం ఏమున్నది? ఈ కాలంలో సమాధులన్నీ కూడా మూయబడి ఉన్నాయి. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు సమాధులకి జీవం వస్తుంది, సమాధిలో ఉన్నవారు జీవం వస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి మరణించిన వాడు, క్రీస్తునందు మరణించిన వాడు, నీతిమంతమైన జీవితం కలిగిన వాడు యేసు ప్రభు వారిని ఎదుర్కోవడానికి వెళ్తాడు. ఈ రోజు సంఘానికి వచ్చామంటే ఇది ఒకే ఒక కారణాన్ని బట్టి మనందరం కూడా ఈ మందిరంలో ఉన్నాం. ఈ యొక్క నిరీక్షణ లేకున్నట్లయితే మనమందరం కూడా ఇక్కడికి రావడానికి అవకాశము లేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి మరణించిన వాడు ఎలాగో మరణించిన వాడు తాగుడు పోతాడా, వ్యభిచారకుడా, ఒక ప్రకారమైన పాపాలు చేసిన వాడా? కాదు 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 ఆఖరు వరకు నీతిమంతమైన జీవితాన్ని జీవించేవాడు. కొన్నిసార్లు మనుషులు మరణించినప్పుడు, భూస్థాపన చేసేటప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి చెప్పాలన్నప్పుడు చాలా ఆలోచించాల్సి వస్తుంది. కొంతమంది ఇలా సాక్ష్యం ఇస్తాడు, ప్రతినంత కాలం తాగుడు, వ్యభిచారము, ఇలాంటి వాడు చనిపోయిన తర్వాత ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? మా సహోదరుడు ఎక్కడికి వెళ్ళారో ప్రభువా, మేము కూడా అక్కడికే వెళ్ళలాగిన మాకు సహాయము చేయమంటారు. దయచేసి మా యొక్క శవాలు లేకపోతే చనిపోయిన వాళ్ళ దగ్గరికి, సమాధి కార్యక్రమాలకి, లేకుంటే ఆ యొక్క మెమోరియల్ డే, ఆ యొక్క స్మారక కూటాలకి, లేకపోతే మీటింగ్స్ వెళ్ళినప్పుడు దయచేసి మీరు ఎవ్వరూ కూడా ఈ ప్రార్థన చేయొద్దండి. ఎప్పుడు చేయాలి తెలుసా? ఆ వ్యక్తి గురించి పరిపూర్ణంగా మీకు తెలిసినప్పుడే, ఆ వ్యక్తి గురించి తెలిసినప్పుడు ఈ ప్రార్థన చేయాలి. నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి, నా తండ్రి వెళ్ళిన ప్రాంతాన్ని నేను వెళ్ళాలని అప్పుడే ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళు బ్రతికినంత కాలము పాపులుగా బ్రతికిన వాళ్ళు, భయంకరమైన ఆ యొక్క మురికిలో జీవించిన వాళ్ళు వెళ్ళిన ప్రాంతానికి మనం వెళ్ళాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఆ విషయమే మనము బహు జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. మన నోటితో కూడా అలాంటి మాటలు ఒప్పుకోకూడదు. ఎందుకంటే మనము పరలోకపు యాత్రికులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు పైకెత్తండి అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారితో ఎవరు ఎత్తబడతారు? ఇది అద్భుతమైన ఒక ప్రశ్న. ఎవరికి నీతి, ఆ యొక్క నీతిమంతమైన జీవితాన్ని జీవించిన వాళ్ళ, మంచి సూచక్రియలు లేకుండా మంచి పనులు చేసేవారా? ఎవరు ఎత్తబడతారు? మొట్టమొదటిగా యేసు ప్రభువే దేవుడు, ఆయన రక్షకుడిని విశ్వసించిన వారు, యేసు ప్రభుని హృదయములకు ఆహ్వానించిన వారు, ఆయన రెండోది నీటి బాప్టిజం పొందిన వారు, మూడోది సంఘములో నాటబడిన వాళ్ళు, నాలుగోది క్రీస్తునందు సహవాసం కలిగిన వాళ్ళు, సంఘమందు సహవాసం కలిగిన వాళ్ళు, ఐదోది ప్రార్థనా పరులు, ఆరోది దేవుని వాక్యముని వినేవాళ్ళుగా ఉండాలి, ఏడోది ఆఖరి వరకు కూడా వారు గురి ముట్టించు వరకు కూడా నీతిమంతమైన జీవితాన్ని జీవించువారు పరలోక రాజ్యంకి ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. నేను భయంకరమైన తప్పు చేశాను. నేను మా మామయ్యకి విరోధంగా చాలా పెద్ద తప్పు చేశాను అనుకోండి. మా మామయ్య నన్ను పిలిచారు. ఏంటయ్యా ఇలా చేసావంటన్నప్పుడు, అయ్యా నన్ను చేసాను, తప్పైందయ్యా, నన్ను క్షమించండి, నేను మరలా చేయనని చెప్పినప్పుడు ఆయన కనికరముతో ప్రేమతో పోనీలే ఇంకెప్పుడు చేయొద్దు అని పంపించేశాను అనుకో, మరలా పాపాన్ని గుర్తు చేసుకుంటారా? మరలా తప్పుని గుర్తు చేసుకుంటారా? ఒక సొంత కుమారులాగా క్షమించేసి ఆ యొక్క మరలా దాన్ని గుర్తు చేసుకోరు. అదేలాగానే క్రీస్తునందు క్షమాపణ పొందిన వాళ్ళు, క్రీస్తునందు బాప్టిజం పొందిన వాళ్ళు, పాప క్షమాపణ పొందిన వాళ్ళు, ప్రభు బలలో పాలు పొందే వాళ్ళు, ప్రతి వారము, ప్రతి రోజు, ప్రతి క్షణము కడుక్కునే వాళ్ళకి న్యాయ తీర్పు ఉండదు. ఎందుకు ఉండదంటే తప్పు చేసిన వాడికి తీర్పు ఉంటుంది, తప్పు చేయని వాడికి తీర్పు ఎందుకు ఇస్తాడు దేవుడు? కాబట్టి ఆ విషయం మీరు ఆలోచించి చూడాలి. చాలా మంది దాని విషయమై మీరు భయపడుతూ ఉంటారు. పోలీసులు మీ ఇంటికి వచ్చారనుకోండి, మీరు దొంగలు కాదనుకోండి, వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా మీరు ధైర్యంగా చెప్పగలరు. ఎందుకంటే తప్పు మీలో లేదు గనుక. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వాడు మరలా పాపి ఎలాగవుతాడండి? కాబట్టి యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత మనము నీతిమంతులము. ఒకవేళ మరలా నేను తప్పు చేశాననుకోండి, నేను పాపం చేశాననుకోండి, ఏం చేయాలి? ఆ పాపంతో నేను మరణిస్తే నరకానికి వెళ్తాను, నాకు తీర్పు ఉన్నది. నువ్వు బాప్టిజం పొంది ఉండొచ్చు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉండొచ్చు, నువ్వు ఏదైనా సాధన చేసి ఉండొచ్చు, కానీ నీ మరణముకు ముందు, నీ యొక్క జీవిత యాత్రని ముగించే ముందు నువ్వు ఒకవేళ పాపముతో మరణించినట్లయితే ఎక్కడ వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. బ్యాక్ స్లైడర్ అంటారు. వెనక్కి వెళ్ళిపోయిన విశ్వాస జీవితం. కొంతకాలం బాగా హల్లెలూయా స్తోత్రం అని బాగా ప్రార్థన చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలాగైపోయారంటే తెగులు పట్టిన కోళ్ళలాగా ఉంటారు. అలాంటి వాళ్ళు నరకానికి వెళ్తారు. అలాంటి వాళ్ళకి న్యాయ తీర్పు ఉంటుంది. ప్రతిరోజు కూడా యేసు ప్రభు ఈ సోపు ద్వారా కడగమంటాడు. అందుకని దావీదు ఈ సోపు ద్వారా నన్ను కడుగుము. ఏ సోపు? ఈ సోపు అన్నప్పుడు ఏం చేయాలి? అది పరిపూర్ణంగా కడగయ్యా అంటున్నాడు. కడగబడాలి. అందుకని ప్రభు బలించేటప్పుడు పేతురుకు అడిగాడు, యేసయ్యా ఎందుకయ్యా నువ్వు నా కాళ్ళు కడుగుతున్నావు అన్నప్పుడు యేసయ్య అన్నాడు, తప్పనిసరిగా కాళ్ళు కడగాలి, అప్పుడే మీరు పవిత్రులు అవుతారని చెప్పారు. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నా తల నుంచి శుభ్రంగా షాంపూ వేసి కడిగి అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, తల స్నానం చేసిన వాడికి తల నుంచి కాలు వరకు స్నానం చేసిన వాడికి ఏం చేయాలి? వాడికి స్నానము అవసరం లేదు. నీ కాళ్ళు మురికే కనుక నీ పాదాలు కడగబడాలి అని చెప్పారు. హల్లెలూయా. మనం ఎక్కడైతే తప్పు చేస్తున్నామో అక్కడ మరలా కడగబడాలి. అందుకని 10 సార్లు జ్ఞాన స్నానం పొందడం కాదు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే నువ్వు మారు మనసు పొంది, దేవా నేను చేసిన తప్పు అని నువ్వు లెగిసి నిలబడినట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యముని చేస్తాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి పాపము నుంచి పరిశుద్ధులుగా మార్చబడి ప్రభు బలలో పాల్పొందిన తర్వాత మరలా నేను పాపిని చెప్పొద్దండి. ఎందుకంటే మనము నోవాహు లాంటి మనము నీతిమంతమైన కుటుంబంగా ఉండాలి మనము. కాబట్టి మరలా తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? యేసయ్య నేను తప్పు చేశాను, నన్ను క్షమించుము. ఇంకొకటి చెప్తా చూడండి, యేసు ప్రభు ద్వారా రక్షించబడిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు పాపము తెగించి చేయాలంటే చాలా ధైర్యం కావాలండి.
మనం ఏదో దొంగలా కనిపిస్తాం. ఏదో తప్పు చేస్తున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని పని చేసేటప్పుడు ఎలా కనిపిస్తామంటే దొంగలా కనిపిస్తావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకని పెళ్లిళ్ళ కోసం లేకపోతే ఇంకోటి కోసం నువ్వు బాప్టిజం పొందితే ఆ బాప్టిజంలో వాల్యూ ఉండదండి. అయితే నీ హృదయం మార్చబడాలి. పెళ్లిళ్ళ కోసం, ఇతర కార్యాల కోసం బాప్టిజాలు తీసుకోవద్దండి. మీరు ముందుగానే మారు మనసు పొందండి. యేసయ్య వాక్యం నేర్చుకోండి. దేవుని యందు సహవాసం కలిగి ఉండండి. అప్పుడు మీ జీవితంలో గొప్ప మార్పు ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. కాబట్టి ఎవరైతే పాపంతో మరణిస్తారో వారికి న్యాయ తీర్పు ఉంటుంది. ఎవరైతే పరిశుద్ధమైన మరణము కలిగి ఉన్నారో అప్పుడు ఏమవుతారు? వారు న్యాయ తీర్పు ఉండదు, వాళ్ళు పరలోకపు వాసులుగా ఉంటారు. ఇంకొక విషయం చెప్తా చూడండి, ఎవరికి ఆ యొక్క జీవ కిరీటం ఇవ్వబడుతుంది. 7 విషయాలు చెప్పాను కదా, 7 విషయాలు చేస్తూ మరణించాడు అనుకోండి, వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి వారికి ఏమి ఇవ్వబడుతుంది? ఆ జీవ కిరీటం ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను మంచి జీవితాన్ని జీవించాను అనుకోండి, నాకు పెద్ద జీవ కిరీటం ఉంటుంది, దాంట్లో అనేకమైన స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకొక వ్యక్తి కొంతకాలమే మంచి జీవితం జీవించాడు, ఆయనకి దానికి తగినట్టుగా జీతముతో యేసయ్య వస్తున్నాను అన్నాడు. ఎవరు వారికి తగిన జీతము నా యొద్ద ఉన్నది అని యేసయ్య చెప్పాడు. కాబట్టి మీరు బహుగా ఆయన అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన జీతంతో వస్తున్నాడంటే ఏంటి ఆ జీతం తెలుసా? నీ యొక్క పరిశుద్ధతను బట్టి ఆయన జీతాన్ని కొలుస్తూ ఉన్నాడు. మీరు దాని గురించి అర్థం చేసుకోవాలంటే బెల్షాజర్ అని దానియేలు గ్రంథము 5వ అధ్యాయంకి వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ బెల్షాజర్ చేసిన తప్పిదముల ప్రకారము దేవుడు తన పాపాన్ని తాసిలో పెట్టి చూశాడంట. ఆ తాసిలో పెట్టి చూసినప్పుడు పాపం ఎక్కువైపోయింది, పరిశుద్ధత 0 ఉందన్నమాట. అందుకని దేవుడు ఏం చేశాడు? తను ఇంకా రాజ్యంలో రాజుగా ఉండడానికి ఇక అధికారం లేదని తనకి మరణ శిక్షను దేవుడు ఇచ్చాడనమాట. మరణ శిక్షను మాత్రం కాదు, ఆయన తరము వారు ఇంకెవరు కూడా రాజులుగా ఉండకూడదని ఆలోచనతో ఆ దేశాన్ని 2గా విడదీశాడంట. దేవుడు కొన్నిసార్లు అలాంటి శాపకరమైన ఆ యొక్క నిర్ణయాలు మన జీవితంలో చేస్తాడు. ఎందుకంటే మన తరాలు మారాలని చెప్పి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు మరణించిన వాడు మొట్టమొదటిగా లెగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రంలో మరణించి ఉండొచ్చు, ఆకాశంలో ప్లేన్లో మరణించి ఉండొచ్చు, లేదంటే చంద్రమండలంలో మరణించి ఉండొచ్చు, లేదంటే మార్స్లో మరణించవచ్చు, లేదంటే భూమి కిందకి వెళ్ళి గనుల్లో పనిచేసేవాడు అక్కడ మరణించి ఉండొచ్చు. నువ్వు ఎక్కడ మరణించినను క్రీస్తునందు మరణించిన వాడు ఆ బోర శబ్దం వెంటనే లేచి నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే గొప్ప నిరీక్షణ సంఘానికి, అదే మన గొప్ప నిరీక్షణ. దానికన్నా గొప్ప నిరీక్షణ ఏమున్నది? మనం ఎందుకోసం వస్తున్న సంఘానికి? ఆయన రాజ్యంలోకి ప్రవేశించడానికి. కాబట్టి ఆ బోర శబ్దం వెంటనే అందరు లెక్సలు పడతారు. మన పితరులు అందరు లెక్సలు పడతారు. మన పితరులు ఎవరైతే క్రీస్తునందు మరణించారో వారు మొట్టమొదటిగా లెగిస్తారంట. వారు లెగిసి 6వ మైలు వెళ్ళేటప్పుడు ఆ తర్వాత సజీవులమైన మనందరము కూడా వారితో కలిసి పైకి వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ఒకసారి ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన రాకడి ఎలాగుంటది అన్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం చదివేద్దాం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయ్యు నుండును. తూర్పు నుంచి పడమటి వరకు ఒక వెలుగు, ఒక ఎలాగుంటదంటే లైట్నింగ్, ఒక వెలుగు ఆకాశంలో అలాగ వచ్చి అలాగ వెళ్తే ఎలాగుంటది అంత క్షణములో ఆ పనులన్నీ అయిపోతాయంట. దేవునికి స్తోత్రం. అది నా వైపు చూడండి అమ్మా. ఒక క్షణములో ఆ యొక్క మెరుపు ఎలాగొచ్చి తూర్పు నుంచి పరమటికి వెళ్ళిపోద్దో ఆ క్షణములో అన్నీ అయిపోతాయి దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథము చెప్తుంది 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములను కాలిపోవును. ఎలాగొస్తాడంటే తెలుసా? ఆయన దొంగలాగా వస్తాడంట. ఎదుగు దొంగలాగా వస్తున్నాడు తెలుసా?
ఎందుకు అన్నప్పుడు ఆయన అందరికీ న్యాయం తీర్చడానికి, అందరికీ న్యాయం చేయాలి కదా. ఒకరి కోసం ఒక ఫలాని మన యొక్క సుధాకర్ గారు రక్షించబడారు, ఆయన రక్షించబడు వరకు కనిపెడదాం, ఆ తర్వాత వచ్చి అందరం తీసుకెళ్దామంటే అది ఒక్కలాంటిదిగా ఉంటుంది అన్నమాట. ఒక్కోవైపు ఆయన ఎలాగంటే ర్యాండమ్ గా వస్తాడు అనమాట. ఇంగ్లీష్ లో చెప్పాలన్నట్లు అవుతాయి. ర్యాండమ్ అన్నప్పుడు అది ఎలాగుంటుందంటే ఏ సమయంలో వస్తారు, ఏ సమయంలో వెళ్తారు, ఆయనకి సడన్ గా వస్తారు అనమాట. ఆయన నిర్ణయం ఒక క్షణంలో చేసి వెంటనే బయలుదేరుతారు అన్నమాట. ఎందుకంటే ఆయన అందరికీ న్యాయము చేసే ఒక ఉన్నతమైన దేవుడిగా ఉన్నాడు. అందుకని మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ అధ్యాయము 36వ వచనంలో చెప్తాడు, ఆయన ఏ సమయము, ఏ రోజు, ఏ గడియ అని ఎవరికి తెలియదంట. ఎవరికి తెలుసంట? పరలోకమందున్న తండ్రికి మాత్రమే తెలుసంట. ఆయన ఎప్పుడు బయలుదేరబోతున్నారని, ఆయన ఎప్పుడు రాబోతున్నాడనే విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. అందుకని మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం చెప్తున్నాడు, కాబట్టి మీరు మెలకుగా కనిపెట్టుడే. ఆయన ఎప్పుడు వస్తున్నాడా, మన ప్రభు ఎప్పుడు మేఘారూపుడుగా వస్తున్నాడని ఎవరికి తెలియదు కనుక మీరందరూ కూడా మెలకుగా ఉండి కనిపెట్టమంటున్నాడు. మెలకుగా ఉండి కనిపెట్టమంటే కళ్ళు తెరుచుకొని ఆకాశం వైపు చూస్తూ ఉండడం కాదు. అది కాదు యేసే చెప్పేది. మీరు పరిశుద్ధమైన జీవితం కలిగి, పవిత్రమైన జీవితం కలిగి, నీతిమంతమైన జీవితం కలిగి, వాక్యానుసారమైన జీవితం కలిగి మనము క్రీస్తు కొరకే మన హృదయము కనిపెట్టాలి. ఆ క్రీస్తు త్వరగా రావాలనే విషయాన్ని బట్టి మనము కనిపెట్టాలి. దేవుని బిడ్డలారా, కనిపెట్టడం అంటే పాపం అంతా చేసి ఆయన ఎప్పుడు వస్తాడా, వచ్చే టైంలో దొంగ సిలువ పక్కలో యేసు ప్రభు పక్కన చచ్చిపోయాడు కదా, ఆ దొంగలాగా ఆఖరిగా ప్రార్థన చేద్దాం, ఆయన బోర ఊదక ముందే ఆ శబ్దం వెంటనే క్షమాపణ కోరదాం, పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అంటే అబద్ధం అండి. అలాంటి సీన్ లేదు ఇక్కడ. వెంటనే నరకానికి ఆపడానికి సిద్ధంగా ఉంటారు దేవుని బిడ్డలారా. నేను భయపడడానికి చెప్పట్లేదు. వాళ్ళందరము కూడా పరలోక ప్రాజ్యులుగా, పరలోకపు వారసులుగా క్రీస్తు ఆయన మన కొరకై ఉంచి ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకని లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుంచి 38 వరకు చూసినట్లయితే ఎలాంటి వాళ్ళు పరలోక రాజ్యము వెళ్ళరని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు మెలకుగా ఉండుడని చెప్పెను. కాబట్టి దేవుని బిడ్డలు ఇక్కడ చాలా చక్కగా చెప్తూ ఉంది. ఆయన సడన్ గా వస్తాడంట. ఆయన సడన్ గా వచ్చాడు. ఏదో ఒక క్షణంలో వచ్చేసినప్పుడు అక్కడ అవకాశం ఉండదు అనమాట. ఆ యొక్క శిలువలో యేసు క్రీస్తు పక్కన చచ్చిపోయే దొంగ అన్నాడు, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకొని అన్నాడు అని చెప్పి వెంటనే యేసు ప్రభు ఏమన్నారు, నువ్వు నేడే నాతో పరదేశంలో ఉంటావు. ఎందుకు ఆ మాటని యేసు ప్రభు అన్నారు? యేసు ప్రభు వారు జీవం కలిగిన దేవుడు. ఆయనకి అధికారం ఉన్నది. ఆయన ఏమన్నా చేయగలరు. ఆయన ఎలా చేశారంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే వ్యభిచారము ద్వారా పట్టబడిన ఆవిడ యేసు జీవం కలిగిన దేవుడు ఏం రాశాడు, అలాంటి వాళ్ళని రాళ్ళు విసిరి చంపమన్నాడు. అజే నోట్ ఏమన్నాడు తెలుసా, మీలో పాపం చేయని వాడు ఎవరన్నా ఉంటే మొట్టమొదటి రాయేమన్నాడు. ఆయన ఇష్టం. ఆయన రాస్తాడు, ఆయన తీసేస్తాడు. ఎందుకంటే ఆయన చట్టాన్ని తయారు చేసేవాడు, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఇష్టం. అది మనం ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇప్పుడు చేయట్లేదు అనడానికి మనకు అధికారం లేదు. దీనికి 3 సంవత్సరాలకు ముందు మన సీనియర్ సంఘాపురులు చాలా మంది అమలాపురంలో ఈ వరదలు తుఫాను వచ్చినప్పుడు చాలా మందికి సాయం చేశారు. అనేక ఇల్లులు కట్టారు. అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఇల్లులు అందరికి కట్టించమంటే కుదరదుదా? లేదు, ఆ వనరులు రావట్లేదు. కాబట్టి ఆయనకి అధికారం దేవుడిచ్చాడు మన సీనియర్ సంఘాపురులకి. దేవుడు ఎప్పుడైతే రిలీజ్ చేస్తాడో అప్పుడు రిలీజ్ అవుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేయగలడు. అయితే మానవుడిగా దేవుని వాక్యం ఏమవుతే చెప్తుందో దాన్ని పాటించాల్సిన బాధ్యత మంది.
బాధ్యత మంది దేవుని బిడ్డలారు. కాబట్టి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎలా ఉంటుందంటే తెలుసా, ఒక వ్యక్తికి ఉరి వచ్చినట్టుగా వస్తుందంట. ఆయన ఏ క్షణంలో వస్తాడో తెలియదు. కాబట్టి నువ్వు మెలకుగా, ప్రార్థనా పూర్వకంగా మెలకుగా ఉండమంటున్నాడు. మెలకుగా ఉండడం అనేది ఆత్మీయ మెలకువ గురించి మాట్లాడుతున్నాడు. అందుకని నిద్రపోకుండా రాత్రంతా యేసయ్య ఎప్పుడు వస్తాడని చూడమని చెప్పట్లేదు. నిద్ర అవసరము. కాబట్టి నువ్వు ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. నాకు ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, 10th రిజల్ట్స్ వచ్చాయి, ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి, ఎలాగో ఒక వ్యక్తి కనిపెడతాడు. అలాగనే మీరేం చేయాలి, డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎప్పుడు నా రిజల్ట్స్ వస్తాయని ఎలా కనిపెడుతున్నారు, అలాగే హృదయంలో యేసయ్య ఎప్పుడు వస్తాడా అని ఒక తపన, నీ ఆత్మీయమైన దాహముతో, ఆత్మీయమైన జీవితంతో నువ్వు ఆయన కోసం కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఆత్మీయమైన కనిపెట్టే ఒక విశ్వాసిగా నువ్వు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హెచ్చరిస్తున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ ఉన్నతమైన యేసయ్య ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక మనం ఏం చేయాలి, మనము సజీవులైన మనము ఆయన కోసం కనిపెట్టాలి. యేసు ప్రభువారు వచ్చేక ముందు అనేకులు ఆయన నామం పేరట వస్తారు, మనల్ని మోసం చేయడానికి వస్తారు. వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు, మోసం చేసేవారు, దేవుని వాక్యాన్ని ఆ యొక్క తప్పు మార్గంలో బోధించేవారు సంఘములో ఉండేవాళ్ళు. సంఘము బయటికి తీసుకువెళ్ళి నాశనపరచాలని ఆలోచన కలిగిన వాళ్ళు అనేక బోధలు వస్తూ ఉన్నాయి. అందుకని మీకు తెలియపరుస్తున్నాం, ఎవరన్నా బయట సేవకులు వచ్చినట్లయితే మంచిది. మీరు ఏం చెప్పాలంటే తెలుసా వాళ్ళకి, అయ్యా చాలా సంతోషం మీరు మా గ్రామానికి వచ్చారు, అయితే మేము ఆల్రెడీ రక్షించబడాం, క్రీస్తు ద్వారా రక్షించబడాం, మేము మన్నా జూబిలీ సంఘము ద్వారా మేము కనెక్ట్ అయి ఉన్నాం, మేము రక్షించబడిన కుటుంబం, మేము ముద్రించబడిన కుటుంబం, మేము దేవుని రాకడ కొరకై కనిపెట్టే కుటుంబం. కాబట్టి మీరేం చేయాలి, యేసు ప్రభు వారిని ఎరగని వారికి వెళ్ళి సువార్తని ప్రకటించుడి. మా ఇల్లు చుట్టూ తిరగడం కాదు, మా చుట్టూ తిరగడానికి మా పాస్టర్లు ఉన్నారు, మా యోగక్షేమాలు చూడడానికి మా పాస్టర్లు ఫోన్ చేస్తే నిమిషంలో వస్తారు. కాబట్టి ఏం చేయాలి, మీరు అలాంటి వార్తలు వాళ్ళకి అందించండి. ఎందుకంటే కడవరి దినాల్లో ఏ బోధ ఎక్కడ బోధించబడుతుందని చెప్పడానికి చాలా భయం వేస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి మన సంఘమైన వారు, మనమందరము కూడా ఈ విషయమై మీరు మెలకుగా ఉండాలి. ఈ విషయమై మీరు మెలకుగా ఉండాలి. ఇంకా లేదు కాదు మేము వస్తామంటే మా పాస్టర్ గారి నంబర్ ఇస్తాం, మీరు ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి, ఆయనతో మాట్లాడండి. ఖచ్చితంగా వాళ్ళు మంచి బోధ బోధించేవారు అయితే మేము వారిని తీసుకొని మీ ఇంటికి వస్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో వాక్యాన్ని తప్పుడు విధానంలో బోధించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము బహు జాగ్రత్తగా ఉండాలి. ఆయన రాకడ ముందు భయంకరమైన భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు, భయంకరమైన వ్యాధులు, అనేకమైన తెగుళ్ళు, ఇలాంటి ఎన్ని వస్తాయి. అత్తగారికి విరోధంగా కోడలు, మామగారికి విరోధంగా మనవడు, ఇక అల్లుడు, ఇలాగ గొడవలు ఉంటాయని దేవుడు చాలా స్పష్టంగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడ ముందు ఏమవుతే జరుగుతాయనే విషయాన్ని ఆయన స్పష్టంగా రాయబడి ఉంది దేవుని బిడ్డ. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఇప్పుడే అంతం వచ్చిందని కాదు, దేవుని సువార్త లోకమంతా ప్రకటించబడాలి, ఆ తర్వాత అంతము వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు లోకమంతా ప్రకటించబడుతుంది. చైనా దేశంలో అనేక సంఘాలు స్థాపించబడుతున్నాయి. పాకిస్తాన్ దేశంలో గొప్ప గొప్ప సంఘాలు లెగిస్తున్నాయి. ఇండోనేషియా దేశంలో గొప్ప గొప్ప సంఘాలు లెగిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే దేవుని వాక్యం వద్దన్నారో రష్యా దేశంలో సువార్త ప్రకటించబడుతుంది, సంఘాలు లేవనెత్తబడుతుంది. ఈనాడు అరబీ దేశంలో కొన్ని లక్షల మంది ప్రాణమిస్తున్నారు. ఎందుకు తెలుసా? యేసయ్యే దేవుడు, యేసయ్యే రక్షకుడు, యేసయ్య త్వరలో రాబోతున్నాడని చెప్పి తలలో నరికి వేస్తుంటే నువ్వు నరికేసే, నేను దేవుని దగ్గర వెళ్ళిపోతున్నానని ధైర్యంతో నిలబడారు. నీకు ఆ ధైర్యం ఉన్నదా? నీకు ధైర్యం ఉన్నదా? యేసు ప్రభు వారిని నమ్మిన వాళ్ళ తలని నరికేస్తామంటే నువ్వు నిలబడతావా, లేకుంటే పారిపోతావు? ఒకసారి ఆలోచించి చూడండి. ముస్లిం దేశంలో యేసు ప్రభు నమ్మి కొన్ని లక్షల మంది ప్రాణం ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు, ఇంకా ఇస్తూనే ఉంటారు. లోకమంతా ఇచ్చినా పర్వాలేదు, మన రాజ్యము దేవుని రాజ్యము, మనం వెళ్ళాల్సిన గమ్యము యేసయ్య గమ్యము. నువ్వు యేసయ్యని సురక్షితంగా స్వీకరించుకునే ఈరోజు నువ్వు వెళ్ళినట్లయితే ఈ అద్భుతమైన రాజ్యంలోకి నువ్వు రాలేవు. ఇంత ప్రయాసం ఎందుకు?
ప్రతి వారము ప్రతిరోజు మీ వీధులకు వచ్చి ప్రతిసారి కూడా మీ ఇల్లు వచ్చి దర్శించి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి కారణం ఎందుకు తెలుసా? మాకు ఈ లోకంలో ఏమి లాభాలు వద్దు, మాకు మీరందరూ పరలోక రాజ్యం రావాలి. ఆ జీవం కలిగిన దేవునితో మనందరూ కూడా సంతోషించాలి. అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ కన్నీళ్ళు ఉండవు, అక్కడ ఎప్పుడూ సంతోషం. ఆ సంతోషకరమైన రాజ్యంకి రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ సంతోషకరమైన రాజ్యంకి చేరడానికి సిద్ధంగా ఉన్నావా? యేసు నిన్ను పిలుస్తున్నాడు. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. యేసే త్వరలో రాబోతున్నాడు. ఓ సహోదరి, ఓ సహోదరుడా, యేసే త్వరలో రాబోతున్నాడు. ఇంకెంత కాలం వాయిదాలు వేస్తావు? నీటి బాప్టిజం తీసుకునే ఇంకెంత కాలం క్రీస్తుకి దూరంగా ఉండబోతున్నావు? మరణం తర్వాత రెండు జీవితాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, ఇంకొకటి నరకం. నీ గమ్యం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? యేసే త్వరలో రాబోతున్నాడు. ఆయన త్వరలో వచ్చి నీ కొరకే గొప్ప కార్యము ఆయన చేయబోతున్నాడు. ఈ ఆరాధన అయిన తర్వాత మీ కొరకే బాప్టిజం ఆరాధన ఉన్నది. ఈ పరలోక గుంపులకు చేరాలంటే ఎవరు పర్మిషన్ అవసరం లే. ఏదో భర్త గారి దగ్గర, భార్య దగ్గర, అత్తగారి దగ్గర, మామగారి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి కాదు. ఇది వ్యక్తి రకంగా చేసే ఒక బాధ్యత. ఎవరో చెప్పారని బాప్టిజం తీసుకోవడం కాదు. నీ మారు మనసు పొంది బాప్టిజం పొందాలి. నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా నీకు సమయం ఉన్నది. నువ్వు నీటి బాప్టిజం పొంది ఒక నూతనమైన వ్యక్తిగా జీవించడానికి, ఒక నూతనమైన వ్యక్తిగా జీవించడానికి యేసు నిన్ను పిలుస్తున్నాడు. అయ్యా, నేను యేసే కొరకు నేను సిద్ధపడుతున్నాను. నేను త్వరలో నీటి బాప్టిజం పొందుకోండి. త్వరలో నేను క్రీస్తు కొరకే నేను జీవిస్తాను. ఈ రోజు నుంచి నేను క్రీస్తు కొరకే జీవిస్తాను. నేడే నాకు రక్షణ దినం. నేను ఈ రోజే యేసు ప్రభువుని హృదయంలోకి ఆహ్వానిస్తాను. నేను నీటి బాప్టిజం పొంది ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలని ఆశపడుతున్నాను. వాళ్ళు మీ కుడి చేతిని పైకెత్తండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మీ కుడి చేతిని పైకెత్తండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఇంకెంతకాలం వాయిదాలు వేయబోతున్నావు? యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన కళ్ళు వచ్చినట్లయితే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు ఒకసారి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన స్వరం ఎత్తి నిన్ను పిలుస్తున్నాడు. ఓ తమ్ముడా, ఓ చెల్లి, యేసు నిన్ను పిలుస్తున్నాడు. రోజు నేను రక్షించబడాలని పడండి, ప్రార్థన చేస్తాను. లెక్షన్ పడిన వాళ్ళు నా వెనక్కి ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించండి. ఇంతకాలం నీకు వ్యతిరేకమైన పాపం చేశాను, నన్ను క్షమించండి. మీ రక్తం ద్వారా నన్ను కడగండి, నన్ను నీ బిడ్డగా చేర్చుకోండి. నా పేరుని ప్రభువా జీవ పుస్తకంలో రాయించండి. ఏది నుంచి నేను నీ కొరకే జీవిస్తాను. నేను నీటి బాప్టిజం పొంది నేను ప్రభువా నీ కొరకే మహిమాకరమైన జీవితాన్ని జీవిస్తానని మాటిస్తున్నానయ్యా. నన్ను రక్షిస్తానని మీకు వందనాలు. అద్భుతమైన సంఘంలో నాటిందని మీకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. మీరు గురించి అందరూ చప్పట్లు కొట్టి వారిని మన కుటుంబంలోకి, పరిశుద్ధ కుటుంబంలోకి ఆహ్వానిద్దాం. కూర్చోండి. రెండో ప్రశ్న, నేను బాప్టిజం పొందానండి. ఎవరు కళ్ళు తీర్చి చూడొద్దన్నమ్మ, ఈ దేవుని సమయం. రెండో ప్రశ్న, నేను బాప్టిజం పొందానండి, ఆయన నేను ఇంకా పాపంలో జీవిస్తున్నాను, ఆయన రాకడ కొరకే ఇంకా నేను సిద్ధపాటు కలగని పరిస్థితిలో నేను ఉన్నాను, ఈ రోజు నా జీవితాన్ని సరి చేసుకుంటున్నాను అనే వారి చేతులు పైకెత్తండి. బాప్టిజం తీసుకున్న వారు, ఇంకా మీ జీవితంలో ఏదో తప్పులు జరుగుతున్నట్లయితే, ఇంకా ఎక్కడో మీరు పడిపోయిన పరిస్థితిలో ఉన్నట్లయితే, ఆయన రాకడి రోజు వచ్చినట్లయితే నేను ఎత్తబడే స్థాయిలో నేను లేనండి అనే వాళ్ళు సిగ్గుపడుకొని చేతులు పైకెత్తండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజు నుంచి ఒకే పని చేయండి. మీరు దేవుడి వాక్యం డైలీ చదవండి. ప్రతి వారం ఆరాధనకి రండి. మీ గ్రామంలో జరిగే కూడికలకి రండి. ఆత్మీయంగా ప్రార్థనలో గడపండి. డైలీ ఏ రోజు ఆ రోజు పాపాలు ఒప్పుకోండి. ఏ క్షణానికి ఆ క్షణానికి అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించని అడగండి. నీ రక్తం ద్వారా కడగండి అని చెప్పండి. వెంటనే కడగబడతారు. మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇదే సీక్రెట్, ఇంకేమీ లేదు. కాబట్టి మీరు అలాగే చేయాలి. రెండోది,
పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీకు గద్దిస్తాడు, మిమ్మల్ని సరి చేస్తాడు, దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఒకసారి లెక్సలు పడండి, మనం ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అందరూ లెక్సలు పడదాం, మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ పరలోకం వైపు ఒకసారి చేతులు పైకెత్తండి. మీ చేతులు పైకెత్తి ఒక మాట చెప్పండి, యేసయ్యా భూమి అంతట్లో నీ సువార్త ప్రకటించబడాలి. కాబట్టి ప్రభువా మా సంఘము లోకమంతటికి సువార్త ప్రకటించే సంఘముగా మా సంఘాన్ని దీవించండి. మీరు త్వరగా రండి యేసయ్యా, త్వరగా రండి, నేను మీతో వస్తాను, నా కొరకే నీ రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరచని అడగండి అని అద్భుతం చేయబోతున్నాడు. పరలోకమందున తండ్రి మీకు వందనాలు. మీరు త్వరగా రాబోతున్న మహారాజు ప్రభా, మన్నా జూబ్లీ సంఘము మేము మీ కొరకే కనిపెడుతున్నాం. మీరు త్వరగా రండి. లోకంలోని సంఘాలన్నీ కూడా మీ కొరకే కనిపెడుతున్నామయ్యా. పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు కలిగి మీ కొరకే కనిపెడుతూ ఉన్నాం అయ్యా. త్వరగా రండి, మేము మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాం. మా కాలంలోనే మిమ్మల్ని మేము చూడాలని ఆశపడుతున్నాం. మా నేత్రాలతో మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాం. మేము మరణించక ముందే వచ్చినట్లయితే ప్రభా, మేమందరం మీతో రావడానికి ఎంత అద్భుతమైన సహవాసం అయ్యా. మా ముందు మరణించిన వాళ్ళని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, వాళ్ళు ధన్యులు అయ్యా. మిమ్మల్ని ఎరిగి మరణించిన వాళ్ళు ధన్యులు, మిమ్మల్ని ఎర్రకుండా మరణించిన వాళ్ళ జీవితం అయ్యో దేవా, ఈనాడు ఇంకా ఎవరైతే రక్షించబడలేదో వారిని ఇంకా రక్షించండి అయ్యా. ఇంకా రక్షించబడి బాప్టిజం పొంది ప్రభా మారు మనసు పొంది కూడా ఇంకా పాపంలో జీవించే వారిని మీరు ప్రభా ఖండించండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని సరి చేయండి అయ్యా. మేమందరం మీ రాజ్యముకి రావాలి, మిమ్మల్ని మహిమపరచాలి, దీవించండి. మీ రాజ్య అనుభవం ఈ భూమిలో మేము అనుభవించడానికి మీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. సమయంలో ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన 8:30 గంటలకు. శక్తివంతమైన ఆరాధన మరియు అభిషక్తుల చేత అద్భుతమైన దేవుని వర్తమానములు విని మీరు ఆశీర్వదించబడగలరు. రండి, మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. వివరముల కొరకు మా చిరునామా రెవరెండ్ కార్ల్ అండ్ షారన్ కుమానపల్లి, మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం 533201.